ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. ఈ సంఘటన ఇలా కొనసాగుతుండగానే మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో ఉన్నటువంటి వెల్టూరుకు సంబంధించినటువంటి బీసీ గురుకుల బాలికల పాఠశాలలో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల విద్యార్థులకు భోజనం ఆలస్యంగా పెట్టారు. ఈ విషయము రెవెన్యూ అధికారుల దాకా చేరింది. ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ ఈరోజు బీసీ గురుకుల బాలికల పాఠశాలను ఆయన మధ్యాహ్నం తర్వాత సందర్శించారు. అప్పటికీ కూడా భోజనం ఆలస్యమైందని చెప్పేసి ఆ విషయం గమనించి సంబంధిత సిబ్బందిని నిలదీయడంతో వాళ్ళు వంట చేసే వాళ్ళు ఆలస్యం చేశారని చెప్పేసి సమాధానం చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇట్లా ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళ పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తహసీల్దార్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు ఇన్ని ఫుడ్ పాయిజన్లు గురుకులాల్లో ఇన్ని సంఘటనలు ఇదే జిల్లాలో సంఘటన జరిగినప్పటికీ కూడా కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి అచ్చంపేటలో ఉన్నటువంటి వెల్టూరు బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగినటువంటి సమయపాలన పాటించకుండా విద్యార్థులకు భోజనం ఆలస్యంగా పెట్టడమే దీనికి ఉదాహరణ అని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట పట్టణ కేంద్రంలోని ఇందిరానగర్లో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో ఒక కారు, ఒక ఆటో, 50 ద్విచక్ర వాహనాలను వాళ్ళు స్వాధీనం చేసుకొని వాటికి సరైన పత్రాలు లేవని చెప్పేసి గుర్తించారు. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పటి నుంచి ఎవరైనా సరే తమ వాహనాలు కానీ ఏవైనా అనుమతి పత్రాలు లేనటువంటివి తమ దగ్గర ఉంచుకోరాదని చెప్పేసి, అట్లా బయట నడిపితే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అనుమతి లేని వాహనాలు ఇంట్లలో ఉంచుకున్నా కానీ అవి గుర్తించి వాటిపైన కేసులు చేస్తామని చెప్పేసి కూడా అచ్చంపేట డిఎస్పీ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్లో ఈరోజు రైతులు తమ వ్యవసాయ పొలాల్లో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. బీదర్ నుంచి మీర్ఖాన్పేట వరకు ఏదైతే సోలార్కి సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ టవర్లు ఏర్పాటు చేయడంలో భాగంగా తమ పొలాల్లో తమ అనుమతి లేకుండా ఏర్పాట్లు చేసేందుకు రాత్రి పూట సైతం వచ్చేసి పనులు చేస్తున్నారని చెప్పేసి, ఉదయం పూట మేము వద్దని చెప్పినా కానీ రాత్రి సమయంలో వచ్చి చేయడం ఏంటని చెప్పేసి, మా అనుమతులు లేకుండా మా పొలాల్లోకి ఎట్లా ప్రవేశిస్తారని చెప్పేసి, ఒకవేళ పవర్కు సంబంధించినటువంటి టవర్లు తప్పనిసరిగా వేయాలంటే మాతో సమావేశం జరిపిన తర్వాత భూమికి భూమి ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం మా భూములలో వేస్తున్న వాటికి రెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కొక్క టవర్కు దాదాపుగా 1250 గజాల స్థలం పోతుందని చెప్పేసి, ఇట్లా ఉన్నటువంటి 1 ఎకరా 2 ఎకరాల విలువైన భూములు మీరు చెప్పా పెట్టకుండా స్వాధీనం చేసుకుంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి టవర్లు వద్దు, మా భూములు మాకే ముద్దు అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తూ ఒకవేళ భూములు బలవంతంగా లాక్కుంటే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.